చిలకలూరుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు చేయాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. నవతరం పార్టీ నేనున్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా చిలకలూరుపేట పట్టణంలోని రిజిస్ట్రేషన్ ఆఫీసును జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం పరిశీలించారు. దళారుల ద్వారా కార్యాలయం అధికారులకు డబ్బు అందుతుందని ఆయన ఆరోపించారు. నిరంతరం ప్రజలు వచ్చే రిజిస్ట్రార్ కార్యాలయంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఈ అంశంపై జిల్లా రిజిస్ట్రార్ దృష్టి పెట్టాలని కోరారు. తుప్పు పట్టిన బెంచీలతో చుట్టూ పరిశుభ్రంగా లేని స్థితిలో కార్యాలయం ఉండడం శోచనీయమన్నారు. దళారులు జోక్యం చేసుకోవడం గురించి ఫిర్యాదులు వస్తున్నాయని అవినీతి నిరోధక శాఖ అధికారులు చిలకలూరుపేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. నవతరం పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి లోపాలు, ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో పర్యటించడం జరుగుతూ ఉంది. నవతరం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా చిలకలూరుపేట పట్టణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈరోజు ఈ నేనున్నా మీకోసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా నవతరం పార్టీ ఆధ్వర్యంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయమని చెప్పి వాళ్ళందరికీ కూడా నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే చిలకలూరుపేట పట్టణ సబ్ రిజిస్ట్రార్ గారి కార్యాలయంలో వాతావరణం మొత్తం కూడా ఒక పరిశుభ్రత లేనటువంటి ఒక వాతావరణం ఈరోజు గమనించడం జరిగింది. అదే మాదిరిగా చిలకలూరుపేట పట్టణంలో రిజిస్ట్రేషన్లు చేసేటువంటి క్రమంలో ఏదైతే చలానాకి సంబంధించినటువంటి మొత్తం ఉంటుందో ఆ చలానా మొత్తం కాకుండా కొంతమంది దళారుల ద్వారా మరి కొంత నగదుని చాటుమాటుగా కూడా అధికారులకు ముట్ట చెప్తా ఉన్నట్లుగా కూడా మరి కొంతమంది కక్షిదారులు ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి విషయం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. నవతరం పార్టీ దృష్టికి ఆ విషయం కూడా వచ్చింది. ఇక్కడ నుండి మరి ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణం, కనీసమైనటువంటి ఒక రిజిస్ట్రార్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఆ మెయింటెనెన్స్ అయితే ఈ ప్రభుత్వ కార్యాలయంలో కనిపించట్లేదు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, అవినీతి లేనటువంటి పాలన మేము అందిస్తూ ఉన్నాం, మా ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవినీతికి తావులేదని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ చిలకలూరుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొన్ని ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయి. చలానాకి మించి దళారుల ద్వారా డబ్బులు కొంతమంది అధికారులు తీసుకుంటా ఉన్నారనేటువంటి ఒక ఆరోపణలు చెప్తా ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా రిజిస్ట్రార్ గారిని, చిలకలూరుపేట ఏదైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉందో అవినీతి లేనటువంటి రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరగడం కోసం జిల్లా రిజిస్ట్రార్ గారు సత్వరమే తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగనే మరి సబ్ రిజిస్ట్రార్ గారిని కూడా నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యాలయం సిబ్బంది వివరాలు, ఇటీవల కాలం జరిగినటువంటి అట్లాగనే గతంలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల వివరాలు కూడా మా పార్టీకి ఇవ్వవలసిందిగా సబ్ రిజిస్ట్రార్ గారికి కూడా నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ కార్యాలయంలో జరుగుతూ ఉన్నటువంటి అవకతవకలు ఉన్నాయో ఈ అవకతవకల మీద ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ అధికారులతోటి ఈ కార్యాలయంలో ఉన్నటువంటి దస్త్రాలన్నీ కూడా ఒక్కసారి విజిలెన్స్ ద్వారా అట్లాగనే అవినీతి నిరోధక శాఖ ద్వారా కూడా ఈ చిలకలూరుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నటువంటి ఏవైతే రికార్డులు ఉన్నాయో ఆ రికార్డులు మొత్తం కూడా తనిఖీ చేయించాలని చెప్పి మరి ఎవరైతే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ శాఖ మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నవతరం పార్టీ నుండి. అట్లానే నవతరం పార్టీ నుండి కూడా ఏదైతే ఈ కార్యాలయంలో జరుగుతూ ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆరోపణల మీద కూడా విచారణ కోసం ఏదైతే ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా నవతరం పార్టీ నుండి లేఖ రాయనున్నాం. అదే మాదిరిగా ఈ కార్యాలయం నుంచి